నమస్కారం. నేను మీ లక్ష్మీ నరసింహ యోగా ట్రైనర్. నేను ఈరోజు మీకోసం పొట్ట తగ్గడం కోసం ఎటువంటి ఆసనాలు వేసుకుంటే మనకి త్వరగా రిజల్ట్ వస్తుంది. చాలామంది అనుకునేది ఏంటంటే ఆసనాల ద్వారా నిజంగా పొట్ట తగ్గుతుందా? ఆసనాల ద్వారంగా నిజంగా వెయిట్ తగ్గుతుందా అంటే 100% మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యం కానిది ఏదీ లేదు. మనం ఏం చేస్తున్నామంటే లోపం ఏంటంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయటం మానేస్తున్నాం. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే తప్పకుండా మనం తగ్గుతామండి. దానిలో భాగంగా ఈరోజు మీ ముందుకి హెల్తీగా ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే నేను చెప్పేది హెల్తీగా ఉన్న వాళ్ళకి. చాలామంది ఇప్పుడు నేను చెప్పే వేరియేషన్‌లలో ఏంటంటే నడుము నొప్పులు ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, వగైరా వగైరా ఇతరత్ర ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండవచ్చు. కాబట్టి హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక 2, 3 ఆసనాలు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ ఆసనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం వజ్రాసన స్థితిలో కూర్చొని కొన్ని వేరియేషన్స్ చేద్దామండి. ఆ వేరియేషన్ ద్వారాగా మనకి అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా పొట్ట రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయటం వల్ల పొట్ట కూడా తగ్గుతుంది. మరి మళ్ళీ చెప్తున్నానండి, చాలామందిని నేను గమనిస్తున్నాను. మీరు 2, 3 ఆసనాలు చెప్తున్నారు గదా! మరి ఈ 2, 3 ఆసనాల ద్వారాగా తగ్గుతుందా అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది కామెంట్స్ అంటే వల్గర్‌గా పెడతారు. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. వాళ్ళ గురించి చర్చించుకోవడం వేస్ట్ అనమాట. ఎందుకంటే వేస్ట్ అని ఎందుకన్నానో మీకు అర్థమైపోయి ఉంటది. నేనిప్పుడు కూర్చొని కూడా మాట్లాడుతున్నాను, మీరు గమనించాలి. ఇక్కడ వజ్రాసనంలో కూర్చొని మాట్లాడుతున్నాను నేను. నార్మల్‌గా మాట్లాడట్లేదు. ఇక్కడ నేను ఆసన స్థితిలోనే ఉన్నాను. ఈ వజ్రాసనం ద్వారాగా మీకు ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు ఒక్కసారి మీరు గూగుల్‌లోకెళ్ళి ఇవాళ మేము చెప్పినా గాని అందరూ రీసెర్చ్ చేసుకుంటారు, సెర్చ్ చేసుకుంటారు, 10 మందిని అడుగుతారు. లేదా మీరు కూడా చేసి చూస్తారు దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా అని. కాబట్టి ఈ వజ్రాసన వజ్రం లాంటిది అని చెప్పబడింది కాబట్టి మీ శరీరం కూడా వజ్రంలా మారాలి అంటే మీరు భోజనం చేసిన తర్వాత, భోజనం చేయకముందు ఎప్పుడైనా సరే మీరు ఈ వజ్రాసనాన్ని మీరు ఆచరించవచ్చు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు ఏదో లైట్‌గా ఉన్నవాళ్ళు కూడా ఏసి చూడండి. బాగా సివిరిగా ఉంటే వేయకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, ఇంకా ఇతరితర సమస్యలు ఉన్నవాళ్ళు వజ్రాసనంలో కూర్చోవడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు చేయకండి. హెల్తీగా ఉన్నవాళ్ళు మాత్రమే. ఇప్పుడు నేను వజ్రాసనంలో ఒక 1 మినిట్, 2 మినిట్ మీతో మాట్లాడాను కదా! ఇలాగే కూర్చొనున్నాను. ఇప్పుడు నేను మీకు కొంచెం వేరియేషన్ చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం సైడ్‌కి తిరిగి మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదండి. ముందుకి ఇలా కొంచెం బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు బెండ్ అవుతున్నాను. ముందుకు బెండ్ అయ్యాను. ఇక్కడ ఈ హ్యాండ్‌ని కరెక్ట్‌గా రైట్ హ్యాండ్‌ని రేజ్ చేశాను. అంటే ఇలా ఎల్బో కింద తగిలించి అరచేయి ఇలా ఉంచాను. ఈ అరచేతిని సైడ్‌కి ఇలా చూస్తూ ఈ అరచేతిని వైపు ఈ అరచేతిని చూపించండి. ఒక 10 సెకండ్స్ ఉండండి. మళ్ళీ నమస్కార ముద్ర పెట్టండి. చక్కగా ఇలా ముందుకు బెండి ఇక్కడ నమస్కార ముద్ర పెట్టండి. ఇక్కడ 2 పిరుదులు కూడా చక్కగా యాంకిల్ పైన కూర్చుని పెట్టాలి. ఇక్కడ నమస్కార ముద్రలో ఉండాలి. ఇక్కడ పొట్ట పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఎడమ మోచేతిని నేలకు తాకించి కుడి చేతిని పైకి లేపండి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఉందాం. మళ్ళీ నమస్కార ముద్రకు వద్దాం. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఉంటున్నాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. గమనించండి, ఈ పిరుదులు 2 కూడా చక్కగా ఇలా కూర్చుండబెట్టాలి. ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది ఒక వేరియేషన్ చేయించాను. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చున్నాను, తర్వాత సెకండ్ వజ్రాసనంలో కొన్ని వేరియేషన్ చూపించాను. ఇప్పుడు మూడో వేరియేషన్ చూద్దామండి. మూడో వేరియేషన్ ఏంటి అంటే ఫస్ట్ నేను వజ్రాసనంలో కూర్చున్నటమే ఫస్ట్ ఒక వేరియేషన్ చూపించాను. సెకండ్ వేరియేషన్ ఏంటంటే నమస్కార ముద్ర పెట్టి చూపించాను. థర్డ్ వేరియేషన్ ఏంటి అంటే మీరు చూడండి, మీ చేతుల్ని 2 కూడా ఇలా లాక్ చేసేసి ఈ చేతినేమో ఇలా పిడికిలి బిగించాలి, ఈ ఎడమ చేతిని ఇలా లాక్ చేసేసి చూడండి. ముందుకి ఎంత వస్తే అంత ఇలా బెండ్ అవుతూ ఉండండి, బెండ్ అవుతూ ఉండండి, బెండ్ అవుతూ ఉండండి. ఇక్కడ వరకే ఇలా ఉండి ఇక్కడ జస్ట్ కొంచెం క్రియ చేయండి. 1, ఇలా బ్రీత్ అవుట్ ముక్కుతో చేసుకుంటూ ఈ పొట్ట భాగం కనుక కొంచెం ఎక్కువగా ఉంటే ఈ థైస్ దగ్గరికి ముందుకి వెనక్కి కొంచెం అంత క్రియ చేయటం వలన ఇక్కడ
ఈ పొట్ట భాగం బాగా కొంచెం స్టిఫ్గా అంటే గట్టిగా ఉన్న వాళ్ళకి ఈ క్రియ చేయటం వల్ల కూడా మెత్తబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, మీరు ఇలా ముందుకి ఇలా నేను ఎంతవరకు బెండ్ అయినా అంతవరకు బెండ్ అయ్యి కొంచెం ముందుకి ఇంతే లేస్తున్నాను. స్ట్రైట్గా కూడా రావట్లేదు. ఓన్లీ పొట్ట భాగానికి మాత్రమే మసాజ్ ఇస్తున్నాను అనమాట. ఈ తొడల భాగానికి ఈ పొట్ట భాగానికి మధ్యలో ముందుకి వెనక్కి క్రియ చేయటం వలన ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి అంటే చాలామందికి ఏంటంటే పొట్ట టైట్గా ఉంటుంది. ఈ టైట్గా ఉన్న వాళ్ళ మజిల్స్ మొత్తం కూడా లూజ్ అయిపోయి చాలామంది గ్యాస్ ఫామ్ అయ్యి కూడా టైట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. గ్యాస్ వల్ల టైట్ అయినా కానివ్వండి, ఫ్యాట్ వల్ల టైట్ అయినా కానివ్వండి, అదేవిధంగా మనకి కూర్చొని ఆఫీసులలో మనం ఏంటంటే ఇంట్లో నుంచి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి వర్క్ లేకుండా కూర్చుంటే కానీ స్టమక్ ముందుకు వచ్చిన వాళ్ళకి కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఈ ఆసనం వేయటం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్ కూడా మనకి యాక్టివ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది, ఉదర సమస్యలు తగ్గుతున్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతున్నాయి, అదేవిధంగా పొట్టను కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇలా చూడండి, 1 2 చాలా సింపుల్, 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. చాలా సింపుల్, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి. చూడండి, గ్యాస్ ఏదైనా ఉన్నా కానీ చక్కగా మనకి బయటకు వస్తుంది. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ వజ్రాసన చాలా చక్కగా మనకి వజ్రం అని పేరు ఉంది అంటే మీకు శరీరం వజ్రంలాగా తయారవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి వేరియేషన్ చేస్తే పొట్ట ముందరకున్న వాళ్ళకి చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా స్టమక్ లోపల ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే చేయకండి. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొక విషయం చెప్పాలి, దీనివల్ల మీకు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ చేసుకోవటం ఉత్తమం. లేదు మాకు కుదరట్లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ అయినా ఒక 3 అవర్స్కో 4 అవర్స్కో చేసుకోండి. అంటే కొంచెం పొద్దున్న ఉండే బెనిఫిట్స్ కంటే మ్యాక్సిమం ఒక 70-80% అప్పుడు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, భోజనం చేసిన తర్వాత ఒక 5 గంటలు 4 గంటల సమయం వెచ్చించిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట చేసుకోండి. ఇలా 2 టైమ్స్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చిన్న సింపులే చెప్పాం, ఇది మళ్ళీ చెప్తున్నాను. దీనికంటే ముందు వార్మప్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏదైనా చిన్న వార్మప్స్ చేసుకోండి. జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి, లేదంటే స్విమ్మింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఎస్పెషల్గా మీరు ఈ ఆసనం వేసుకోవడం ద్వారా అరుగుదల శక్తి లోపం ఉన్నా, అదే పొట్ట ముందరకు ఉన్నా, ఇంకా మనకి ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ ఉన్నా, ఆడవాళ్ళలో పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.